హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మని రుచులు. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రుల్లో మొదటి రోజైన పాడ్యమి రోజు అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం కదా. ఆ కట్టె పొంగల్ని అచ్చం గుడిలో లాగా రావాలంటే ఎలా చేసుకోవాలో మంచి టిప్స్తో, సరైన కొలతలతో నేను చేసి చూపించబోతున్నాను. కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. కట్టె పొంగల్ చేయడానికి ముందుగా మనం ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు బియ్యాన్ని, 1/2 కప్పు పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్గా మనం బ్రేక్ఫాస్ట్లోకి పప్పు పొంగల్ చేసుకుంటూ ఉంటాం కదా, దాంట్లోకి అయితే కొంచెం వాటర్ ఎక్కువగా పడతాయి. కానీ కట్టె పొంగల్లో మాత్రం నార్మల్ రైస్ని ఉడికించుకునే దానికన్నా కొంచెం ఎక్సెస్గా వాటర్ పోస్తే సరిపోతుంది. కాబట్టి నేను 1.5 కప్పుల బియ్యం పప్పు మిశ్రమానికి 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ చేసుకున్నాక ప్రెషర్ అంతా పోయినాక దీన్ని ఒకసారి మూత ఓపెన్ చేసేసి గెరిటె పెట్టి మిక్స్ చేయడం లాంటివి ఏమి చేయకుండా కామ్గా పక్కన పెట్టేసేసి ఇదే స్టవ్ మీద కడాయి కానీ లేదా పోపు గెంటని కానీ యాడ్ చేసేసుకొని వీలైతే మొత్తం నెయ్యిని లేదా కాస్త నూనె కాస్త నెయ్యి మిక్స్ చేసేసుకొని పోపు పెట్టుకోవాలి. ఈ కట్టె పొంగల్లో వీలైనంత నెయ్యి ఎక్కువగా యాడ్ చేసేసుకుంటే మంచి రుచికరంగా ఉంటుంది. కాబట్టి నేను నెయ్యిని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. నెయ్యి హీట్ అయినాక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న 2 ఎండుమిర్చితో పాటు కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసేసి కాసిన జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దూరగా వేగనివ్వాలి. మనం నార్మల్గా బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకునే పప్పు పొంగల్ రెసిపీలో అయితే ఎండుమిర్చి వేయడం అనేది కంపల్సరీ ఏం కాదు, కానీ కట్టె పొంగల్లో మాత్రం కంపల్సరీ ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయినాక దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకుని యాడ్ చేసేసి ఈ పోపంతా చక్కగా ఎర్రగా వేగనివ్వాలి. ఇది ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు బియ్యం మిశ్రమంలో యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నామంటే అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగల్ సిద్ధమైపోతుంది. మనం అన్నం ఉడికించుకునేటప్పుడే ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి పెట్టేసేసుకొని పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసేసి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోవడమే. ఈ కట్టె పొంగల్ చల్లారినాక మెతుకులు చేతికి అంటుకుపోకుండా పొడి పొడిగా చాలా చక్కగా అచ్చం గుడిలో పెట్టేటట్టుగానే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.